विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये. Okay, now the next. మన యొక్క సంతాపాన్ని తెలియపరుస్తాం. అపవాదం మా మీద రాకూడదన్న ఉద్దేశం మీదుగా షార్ప్ 3 o'clock నేను స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆపమంటే నేను ఆపుతాను ఖచ్చితంగా. ఓకేనా? రైట్. ఓకే, ఒక్క నిమిషం మౌనం పాటించిన తర్వాత 10 నిమిషాలు ఆపమంటున్నారు. ఆపుతాము. Okay sir, thank you very much. అలాగే నిన్న కాక మొన్న ఒక మెసేజ్ కూడా ద్రాక్షారామం నుంచి వచ్చింది. వారు కూడా నిన్నే మనకి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ప్రకారంగా ఆవిడ కూడా
జరిగింది. నన్ను ఒక నిమిషం మీరు కూర్చుంటే నేను మాట్లాడతాను, అదర్వైజ్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. దయచేసి కూర్చో. దయచేసి ఒక మాట వినండి. నేను ఇక్కడ వచ్చింది ఒక డీసీగా రాలేదు. వినండి సార్, వినండి. ఏం క్వశ్చన్ చేయగలుగుతున్నారో డీసీగా అడిగితే మీరు కూర్చోండి, మీరు కూర్చోండి సార్. మైక్ ఇవ్వడానికి కాదండి ఉన్నదండి, మీరు కూర్చోవాలి. ఆ మైక్ ఇవ్వండి, మీరు కూర్చోవాలండి. ఇది సభ్యత కాదు. దయచేసి కూర్చోండి. సోదరులారా, సోదరి వల్ల ఇంతకంటే నేనేం చెప్పాను? బాధితుల యొక్క సమస్యలను మీరు అన్ని విన్న తర్వాతే ఇది మొదలు పెట్టాలి. మీరు మాట్లాడిన తర్వాత ఇది మొదలవుతుంది. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. దయచేసి మీరు కూర్చోండి. స్టేట్ గవర్నమెంట్ కమిషనర్ గారు ద్వారా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబట్టి నేను ఇక్కడ రావడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా అప్లై చేయడం జరిగింది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ ప్రశాంతంగా జరిపించాల్సిన బాధ్యత నాది. ఆ బాధ్యత నాకు చేయబడి ఇక్కడ మీరు ఆవేశానికి లోనైతే ఒక వేదికని మీరు కోల్పోతున్నారు. గుర్తుపెట్టుకోండి, ఒక జనరల్ బాడీ అనేది సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించుకోవాల్సినటువంటి ఒక మహత్తరమైనటువంటి వేదిక. ఈ వేదికను మీరు ఉపయోగించుకోలేకపోతే, మళ్ళీ 6 నెలల వరకు ఒక జనరల్ బాడీ పెట్టకపోతే సమస్యలు సాల్వ్ అవుతాయా? ఇక్కడ ఒక ఎజెండా పెట్టారు. ఆ ఎజెండా ప్రకారం ముందు డిస్కషన్ జరగాలి. ఆ ఎజెండాలో పెట్టిన పాయింట్ని మీకు నచ్చకపోతే తీర్మానాన్ని మేము అంగీకరించడం లేదని మీరు చెప్పవచ్చు. అదే అక్కడ రికార్డ్ అవుతుంది. ఆ పెట్టినటువంటి 7 అంశాలు మీరు ఒక్కొక్కటి వారు చదువుతారు. చదివిన తర్వాత వారు పెట్టినటువంటి అంశాలకు మీరు వ్యతిరేకత తెలుపుతున్నట్టయితే అది అక్కడ రికార్డ్ అవుతుంది. అది అయిన తర్వాత ఒక 7 అంశాలు 8 అంశాలు ఎజెండాలో పెట్టింది. ఆ ఎజెండా అయిన తర్వాత మీ ఇష్యూస్ అనేది మీరు చెప్పండి. వాటన్నింటినీ నేను రాసుకునే బాధ్యత నాది, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నాది. మీరు ఎంత ఓపికగా ఉంటే అంత ఓపికగా ఈ సమావేశం జరుగుతుంది. ఇంకొక విషయం, చాలా మందికి ఆవేదన ఏంటంటే, నేను చాలా రిప్రజెంటేషన్ స్వీకరించాను. అవేంటి బుట్టదాఖలు చేయడం లేదు. ప్రతి ఒక్క రిప్రజెంటేషన్ నేను రిప్లై ఇస్తున్నాను. నాగరికి వచ్చి వాళ్ళందరితో నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ ఈ ఎజెండాలో కొన్ని మాకు ఇష్టమైన ఎజెండాలు ఉన్నాయి, మాకు నష్టం కలిగించేటువంటి ఉన్నాయని. కానీ ఏ ఎజెండా అంశమైనా కానీ మెజారిటీ సభ్యులు ఒప్పుకున్నప్పుడే ఆ ఎజెండా తీర్మానం చెల్లుబాటు అవుతుంది, లేకుంటే చెల్లుబాటు కాదు కదా. ఆ విషయం మీకు తెలుసు కదా. దాని గురించి ఆవేదన చెందుతారు. అలాగే 7 అంశాలు అయిన తర్వాత పర్మిషన్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంది. మీరు అన్ని అంశాలు ఏమంటే చైర్మన్ గారు ఒప్పుకుంటే ఆ విషయం కూడా డిస్కస్ చేయొచ్చు. అది కాకుండా మీకు ఒక ఆపర్చునిటీ ఉన్నది. అక్కడ మానిటరింగ్ ఆఫీసర్గా నేను వచ్చాను కాబట్టి ఇష్యూస్ ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి. జనరల్ బాడీ అయిన వెంటనే ఆ ఇష్యూస్ అన్ని నోట్ చేసుకుని గవర్నమెంట్ తీసుకెళ్లే బాధ్యత నాది. ఈ విషయంలో మీరు ఎంత సైలెంట్ గా ఉండి సహకరిస్తే మీకు ఈ విషయాలు మీకు ఉపయోగం జరుగుతుంది. తప్పిస్తే ఒక జనరల్ బాడీని అల్లరి చేసి ఆవేదన వెలిపించడానికి వేరే మార్గాలు ఎంచుకుంటే మీ ఆవేదన రికార్డ్ అయితే తప్పిస్తే జనరల్ బాడీ ఆగిపోతుంది. జనరల్ బాడీ ఆగిపోతే సెప్టెంబర్ జరిపేసిన పెట్టాము, జరగలేదు, అయిపోయింది అంటారు. తర్వాత నష్టపోయింది మీరే వారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జనరల్ బాడీలో మీరు అంతా సభ్యులు. జనరల్ బాడీ సమావేశం పెట్టేది మీ సమస్యలు వినడానికి, మీ సమస్యల పరిష్కారానికి. ఒక్కొక్క ఎజెండా జరిగినప్పుడు మీరు వినండి, ఎజెండాలో పెట్టిన పాయింట్ ఏంటి, దీనివల్ల మనకు లాభమా నష్టమా, లేదు దీన్ని కొన్ని మార్పులు చేస్తే మనకి ఇది బాగుంటుందంటే మార్పులు సూచించండి. దాని తగ్గట్టుగా తీర్మానం రికార్డ్ అవుతుంది. ఆ విధంగా చేసుకోకుండా ఈ విధంగా ఆవేశంలో పోతే నష్టపోయేది మనం అందరమండి. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని, అందుకే 2 నిమిషాలు అన్నా నేను మాట్లాడాను. వారి ఎజెండా ఒక్కొక్క అంశం చదువుతారు. 7-8 అంశాలు ఉన్నాయి కదండి. ఆ 7 అంశాల్లో ఒక్కొక్క అంశం చదివిన తర్వాత మీరు చెప్పింది వారు నోట్ చేసుకోవాల్సిందే. నేను కూడా ఇక్కడ వారు ఏదో రాస్తున్నంత మాత్రం అక్కడ ఏం అయిపోదు. కమిషనర్ ఇక్కడ ఏం జరిగిందని రిపోర్ట్ చేయాలని నేను ఇక్కడ ఉన్నాను. కాబట్టి ఎవరు ఆవేదన చెందాల్సిన పని లేదు, ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఏ తీర్మానం అయితే మీరు ఆమోదిస్తారో ఆ తీర్మానం మాత్రమే ఆ తీర్మానం మాత్రమే కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని మీకు సవినయంగా మనవి చేస్తున్నారు. ఆవేశపడకుండా దయచేసి సహకరించవలసిందిగా. థ్యాంక్ యూ సో మచ్.
తెలియదు. ఈ బాడీ ఎలా ఏర్పాటైంది, ఎలాగ యునానిమస్గా అయింది, ఎవరికి నోటీస్ ఇవ్వకుండాను ఏమీ లేకుండా బాడీ ఎలాగా ఏర్పాటైందో అది మాకు తెలపండి. యునానిమస్గా ఆయన చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏంటంటే సభ్యులకు వాయిస్ ఇవ్వరా, మైక్ ఇవ్వరా, వాయిస్ కూర్చుంటే కదా, కూర్చుంటే కదా మీరు అనవసర విషయాలకి జనరల్ బాడీ విషయాన్ని డిస్కస్ చేయండి. జనరల్ బాడీ సంబంధించిన అంశం కాదండి. జనరల్ బాడీ సంబంధించిన అంశం కాదు. విషయం నెంబర్ 1, గత మహాజన సభ నుండి ఇప్పటి వరకు సంఘ డిపాజిటర్ల మేలు కోసం సంఘ ప్రస్తుత బోర్డు చేపట్టిన చట్టపరమైన కార్యక్రమాలు, వాటి పురోగతి మరియు సంబంధిత అంశాల గురించి సంఘ చైర్మన్ అండ్ CEO గారి యొక్క పరిపాలనా నివేదిక మహాజన సభ సభ్యులకు వివరంగా తెలియజేయడం గురించి. విషయం 2, మన సంఘంలోకి ఎదురైన ప్రస్తుత పరిస్థితుల్లో మనకు మేలు చేయుటకు సంపూర్ణ సహకారం అందిస్తూ ముందుకు నడిపిస్తున్న ప్రభుత్వ అధినేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సహకార CID, ED శాఖ అధికారులు, వివిధ న్యాయస్థానాలు, న్యాయమూర్తులకు, న్యాయవాదులకు మరియు అనేక మంది ఇతరులకు ధన్యవాదములు తెలియజేయడం గురించి. 3, విషయం నెంబర్ విషయం నెంబర్ 1, దీనికి విషయం మీకు తెలియవచ్చాం. దానికి ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి.
మనకి ఒక రిపోర్టు వెలువడింది. దానికి సంబంధించిన శాంటిటీ మీరు క్లియర్గా చెప్పండి. ఈ రిపోర్ట్కి ఏమైనా వ్యాలిడిటీ ఉందా లేదా? ఈ రిపోర్ట్లో పేర్కొన్నది నిజాలా కాదా? ఈశ్వర్ చెప్పాలి. ఈ రిపోర్ట్ విషయం క్లారిటీ కావాలి సార్. ఈ రిపోర్ట్ చిత్తుగా పనిచేస్తుందా? ఈ రిపోర్ట్ మీద యాక్షన్ ఎందుకు లేదు? ఈ రిపోర్ట్ మీద ఇవాళ వరకు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఏపీ ఎంఎస్సిఎస్ యాక్ట్ సెక్షన్ 17(2) అనుసరించి సదరు నష్టం వచ్చిన మొత్తం సంఘ సభ్యులు ఆ సంవత్సరంలో పొందిన లేదా పొందదలిచిన ఖాతాలకు డెబిట్ చేయడం ద్వారా భర్తీ చేయవలసి ఉన్నది. అనగా సంఘ డిపాజిట్దారులు 30/6/2025 నాటికి 3,77,993 రూపాయలు మొత్తం దామాషా పద్ధతిలో వారి వారి ఖాతాల నుండి నష్టపోయే అవకాశం కలిగి ఉన్నది. కావున ఈ విషయమై పాల్గొనడం వారిపై తమ చర్యలు జిల్లా సహకార అధికారులకు కోరమైనది. జిల్లా సహకార అధికారి గారు ఈ విషయమై ఏం చేశారు? మొన్న ఇచ్చినటువంటి ఈ ఏజీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ సొసైటీ సభ్యులకి 3.77 కోట్లు నష్టం వచ్చిందని బ్లాక్ అండ్ వైట్ లో రిపోర్ట్ వచ్చిన తర్వాత 4 రోజులు మీ దగ్గర పెట్టి కూర్చున్నారు. కమిషనర్ గారి దగ్గరికి పంపించలేదు. అది ఫస్ట్ వైఎక్షన్ ఆఫ్ డీసీఓ గారు ఏం న్యాయం చేశారు? ఇక్కడ సహకార సంస్థలో సభ్యుల్ని 4 కోట్లు నష్టం కలిగించినటువంటి బోర్డుని ఇంకా మీరు కొనసాగిస్తున్నారు. వాళ్ళ కొత్త మీరు కూడా వాళ్ళతో పాటు స్టేజ్ మీద కూర్చుంటే ఇది పూర్తిగా అసహించడం మేము సహించలేము. తర్వాత విషయం, ఇప్పుడు బోర్డు మొదలెట్టినప్పటి నుంచి ఈ రోజు కూడా 1% కూడా రికవరీ చేయలేనటువంటి ఈ బోర్డు ఈవేళ ఇక్కడ కూర్చోడానికి మేము ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు. వారందరూ రాజీనామా చేయాలి. బోర్డుని దుర్వినియోగం చేసి, బోర్డులో వచ్చినటువంటి పదవుల్ని దుర్వినియోగం చేసి ఈ రోజు మా మీద పోలీస్ కేసులు పెట్టుకున్నటువంటి ఈ బోర్డు మాకొద్దు. ఈ బోర్డు దిగిపోవాలి. ఈ బోర్డు చేసే తీర్మానాలని కూడా మేము అంగీకరించాం. విశాలాచి పెద్ద దొంగ. ఈ లెక్కలన్నీ లెక్కెళ్ళలేదు. విశాలాచి పెద్ద దొంగ. ఈ అంగంలో భార్యతో అక్కెట్టంలో అయిపోయింది. పెద్ద సభ ఏం చేస్తారు? అది పెద్ద దొంగ. ఈ లెక్క దొంగ. ఇప్పుడు వరకు 2 కానీ 3 కానీ మొత్తం బోర్డులో చేయమన్నా ఎప్పుడు కూర్చోలేదు. ఇక్కడ ప్రజల నుంచి 50 బాధ్యతలు వచ్చింది కాబట్టి ఎక్కడ ఆపలేదు. కాబట్టి ఎక్కడ సమావేశం నేను మాట్లాడేది ఏంటంటే అసలు సిఐడి కోర్టులో ఉన్నటువంటి కేసులు వేయవలసిన ఈ బోర్డు 3 సంవత్సరాల నుంచి ఎందుకు పడుతుంది? ఎందుకు వాయిదా వేస్తుంటే చూస్తుంది? ఎందుకు వాదనలకి ఏ ఒక్క లాంటి ఎందుకు పెట్టలేదు? మీ డబ్బులు ఎంత పోతున్నాయి? అదేవిధంగా ఏపీ కోఆపరేటివ్ 2,450
ఫర్నిచరు, ఫర్నిషింగ్స్, కంప్యూటర్లు, ఆఫీస్ ఫర్నిచరు ఇవన్నీ కూడా 5 కాడికి అమ్మేసి, అంటే ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా అమ్మేసి 5,60,000 చూపించారు. పైపెచ్చు మనకే ఎదురు ఖర్చులు అయ్యాయని గత సమావేశంలో సెలవించారు. అంతవరకు సమంజసం చెప్పడం స్టేజ్ అవకాశం ఏంటంటే 10 మంది మాట్లాడారు కదా, అదే కంప్లీట్ కానివ్వండి, అదే కంప్లీట్ కానివ్వండి, కదా అదే కదా. ఇప్పుడు థర్డ్ పాయింట్ అయింది. థర్డ్ పాయింట్ అనేది రిసిప్ట్ మన ఆయనకు సంబంధించినటువంటి నివేదిక మాకు సమర్పించారు. అది మీకు అంగీకారం కావాలి, అంగీకారం కావాలి.
రోజు విత్డ్రా చేసి ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టి దేనికి జమా ఖర్చులు చెప్పకుండా ఈ రోజు కూడా లాయర్కి 6 నెలల్లో 10 లక్షల రూపాయలు ఇచ్చి ఎవరికి ఇచ్చారో కూడా తెలియకుండా ఈ రకంగా చేస్తున్నటువంటి ఈ బోర్డుని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరిస్తాం. ఒక చైర్మన్ పదవిలో ఉండేదా దయచేసి ఎక్స్టర్నల్ ఆడిట్ లేదా గవర్నమెంట్ ఆడిట్ అయితే మేము నమ్ముతాము. ఇది వీళ్ళు లెక్కలు రాసి సొంత లెక్కలు రాసి అడ్డా కమిటీలో రికార్డులే 3 ఏళ్ళ నుంచి ఇప్పుడు అడ్డా చెప్పలేదండి. డీసీఓ గారు దయచేసి ఒక్క 2 నిమిషాలు మాట వింటే. డీసీఓ గారు సార్ డీసీఓ గారు మీరు సెక్యూరిటీస్ ఉన్నటువంటి ఆస్తుల్ని ఇంట్రెస్ట్ కట్టించుకోకుండా డాక్యుమెంట్స్ వదిలేస్తే మీరు ఏం వివరణ కోరారు కోర్టుని? డీసీఓ గారు చెప్పాలి సమాధానం. చైర్మన్ గారు కూర్చోండి, చైర్మన్ గారు కూర్చోండి, మీరు మాట్లాడాలి వీల్లేదు. డీసీఓ గారు డీసీఓ గారు 3.77 కోట్ల రూపాయల సెక్యూరిటీ లేకుండా సెక్యూరిటీ లోన్స్ తాలూకా డాక్యుమెంట్స్ వదిలేస్తే మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సొసైటీని మీరు ఏ వివరణ కోరారు నాకు చెప్పండి. మీరు ఏ వివరణ కోరారు చెప్పారా? మహాజన సభ ముగిసిందని ఇప్పుడు దాంట్లో కొన్ని విషయాలు అడిగారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఏదైనా మాట్లాడాలంటే మీరు ప్రశాంతం కూర్చుంటారేమా? నేను ఇప్పుడు అడిగాను కదా సార్, సమాధానం చెప్పండి. కూర్చోండి సార్. మేము నుంచుంటాం, కూర్చోడానికి రాలేదు కదా, నుంచోడానికి వచ్చాం. మాట్లాడుకుంటే నేను మాట్లాడలేనండి. మేము వినండి సార్. వింటున్నాం సార్. వినలేదు. ఇప్పుడు ఇక్కడ సమాధానం రాకపోతే మీ ఆఫీస్కి వస్తాం, తర్వాత సాయంత్రం 5కి మీ ఆఫీస్కి వస్తాం. కానీ మాకు చెప్పండి, మీరు ఏ వివరణ కోరారు, బోర్డుని మీరు ఏ వివరణ కోరారని అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పండి. కూర్చోండి, నేను కూర్చుంటే ఇక్కడ వినడానికి ముందు కాదండి. చాలా మంది వచ్చున్నారు, అందరు వినాలి కదా. మీరు కూర్చుంటే అందరు వినపడేది, అందరు వినాలి కదండి. మీరు కూర్చుంటే నేను చెప్తాను. మీరు కూర్చోవాలండి దయచేసి.
కూర్చోండి. ఇది చాలా విలువైనటువంటి సమయము. విలువైన సమయంలో మంచి చర్చలు చేయకుండా చేసుకుంటున్నారు. కూర్చోండి సార్, కూర్చోండి, కూర్చోండి సార్. మీరు రాశారా? మీకు రిప్లై రాలేదా? చూపిమంటారా? రిప్లై. కూర్చోండి సార్. 100% రిప్లై చేశాం మేము. 100%. ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి సార్. కాదండి, మీరు కూర్చోండి సార్. మీరు కూర్చోండి సార్. జనరల్ బాడీలో డిస్కస్ చేయబట్టి ఎవరండి కారణం? మీరు కూర్చోండి. జనరల్ బాడీ సమావేశం అండి. జనరల్ బాడీ సమావేశం అండి. జనరల్ బాడీ సమావేశం అండి. నా మీద ఆరోపణ చేయడానికి పేరు కాదు. డీసీఓ మీద మీరు ఆరోపణ చేయడానికి ఇది వేదిక కాదు. దయచేసి గమనించండి. ఇది మీ సర్వజన సభ, మహాజన సభ. మీరు కూర్చొని డిస్కస్ చేసుకున్నాయంటే డీసీఓ మీద దాడి చేస్తాము, డీసీఓ మీద ఆరోపణ చేస్తాము, ఆఫీస్ వచ్చి ఇంకోటి చేస్తామంటే ఏం మీరు మాట్లాడుతున్నారు? ఇంకేమైనా అర్థమవుతుందా? సభలో మీకున్న సమస్యని పరిష్కారం చేసుకోవడానికి ఒక మంచి వేదికను మీరు మిస్ అవుతున్నారని నేను భావిస్తున్నాను. మీరు ఎందుచేత ఆవేశపడి మహాజన సభలో డిస్కస్ చేయాల్సిన అంశాలని డిస్కస్ చేయకపోవడం వల్ల అది మీకు నష్టమే తప్ప లాభం కాదు. రెండోది, డీసీఓ మీద ఆరోపణలు చేయడానికి ఇది వేదిక కాదు. నేను ఇక్కడికి డీసీఓగా రాలేదని ముందే ప్రస్తావించాను. ఈ సొసైటీలో జరుగుతున్నటువంటి మహాజన సభకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ దృష్ట్యా ఒక మానిటరింగ్ ఆఫీసర్ గా నన్ను పంపించి ఆ సమావేశాన్ని మానిటర్ చేసి ఒక నివేదిక ఇవ్వన్నారు. నేను అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇక్కడ జరుగుతున్న విషయాన్ని ఒక రిపోర్ట్ రూపంలో గవర్నమెంట్ పంపిస్తే మై జాబ్ ఈజ్ ఓవర్. కానీ మీరు డీసీఓ మీద ఆరోపణలు చేయడానికి ఇది వేదిక కాదు. మీరు డీసీఓ మీద ఆరోపణలు చేయాలంటే నా ఆఫీస్ కు మీరు ఎంతమంది వస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారా లేదా? ఒకటి డీసీఓ మీద దయచేసి మీరు ఆరోపణలు చేయడానికి వేదిక కాదని గుర్తించండి. కానీ వీటన్నిటిలో మీరు చెప్తున్నది ఏంటంటే ఒక రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్ మీరు అలా రాసిపెట్టారండి. దయచేసి గుర్తించండి. జయలక్ష్మికి సంబంధించి సొసైటీకి సంబంధించినటువంటి బీజీఆర్ఎస్ రిప్రజెంటేషన్స్ బీజీఆర్ఎస్ లో పెట్టినవి 30 days లోపల మేము రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. 30 days లోపల మేము దానికి రిజాల్వ్ చేసి రిప్లేస్ ఇవ్వడం జరిగింది. నేరుగా తీసుకొచ్చి ఇచ్చిన దాని మీద కూడా నేను రిప్లేస్ ఇవ్వడం జరిగింది. రెండొకటి, రిపోర్ట్ తొప్పి పెట్టాలని. రిపోర్ట్ తొప్పి పెట్టలేదు. రిపోర్ట్ మీద విచారణ జరిపించిందే నేను వచ్చిన తర్వాత. వచ్చిన రిపోర్ట్ మీద మీరందరూ గమనించాల్సింది ఏంటంటే ఇది మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ. మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్ యొక్క రెస్పాన్సిబిలిటీ చాలా ఉంటుంది. దిస్ ఈస్ మెంబర్ డ్రివెన్ కోఆపరేటివ్ సొసైటీ, నాట్ గవర్నమెంట్ డ్రివెన్ కోఆపరేటివ్ సొసైటీ. మీరు మీ కమిటీ ఎవరు అపాయింట్ చేశారంటే మీరు అపాయింట్ చేయలేదు, గవర్నమెంట్ అపాయింట్ చేయలేదు. ఇట్ ఈస్ ఎలక్టెడ్ బై జనరల్ బాడీ. దాని యొక్క టర్మ్ జనరల్ బాడీ నిర్ణయిస్తుంది కానీ గవర్నమెంట్ నిర్ణయించదు. ఆ రిపోర్ట్ నేను వచ్చిన తర్వాత విత్ క్లియర్ రిమార్క్స్ నేను మా కమిషనర్ గారికి పంపించాను. కమిషనర్ గారి యొక్క కన్సల్టేషన్ లో అది ఉన్నది. డీసీఓకి సెక్షన్ 29 కింద మ్యాక్స్ యాక్ట్ లో మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీకి సంబంధించినటువంటి అధికారాలు లేవు. కమిషన్ తో కోఆపరేషన్ ఎవరైతే ఉన్నారో వారే కాంప్లీట్ అథారిటీ. వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వారి కన్సల్టేషన్ లో ఉన్నటువంటి రిపోర్ట్ ని ఇష్యూని నన్ను ప్రశ్నిస్తే నేనేం చేయగలుగుతాను? తొక్కి పెట్టడం అనేది తప్పు. తొక్కి పెట్టలేదు. అది ఆ రిపోర్ట్ ని కమిషనర్ పంపించి కూడా చాలలేదు. మీరు కావాలంటే కమిషనర్ దగ్గరికి చాలా మంది వెళ్తున్నారు. కమిషనర్ దగ్గర కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇంతమంది ముందు నేను అబద్ధం చెప్పలేదు కదా. విశాలాక్షి గారు ఎక్కడ ఉన్నారండి? విశాలాక్షి గారు ఎక్కడ ఉన్నారంటే నేను ఆ సమాధానం చెప్పాల్సిందే. సిబిఐ కంట్రోల్ లో ఉన్నది. వాళ్ళు క్రిమినల్ కేసెస్ ఫైల్ చేశారు. బెయిల్ వచ్చిన వాళ్ళు బెయిల్ మీద ఉంటారు. బెయిల్ మీద ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఎవరు మాత్రం ఏం సమాధానం చెప్తారు? బెయిల్ మీద ఉండడం కూడా లేదమ్మా, చట్ట వ్యతిరేకమా? వారి మీద సివిల్ యాక్షన్ తీసుకోవాల్సింది డీసీఓ కాదు. కమిటీ వినండి సార్, వినండి. కమిటీ వారి యొక్క రెస్పాన్సిబిలిటీ ప్రకారం క్రిమినల్ ఏపీ కోఆపరేటివ్ క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి. ఫైల్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ కానీ అధికారంగా ఉన్నది డీసీఓ కాదు. ఇది మ్యాక్స్ సొసైటీ 64 యాక్ట్ వేరు, 95 యాక్ట్ వేరు. కమిటీ వారు తీసుకుంటారు. కమిటీ వారు తీసుకోవడం ఏదైనా పొరపాటు చేస్తే
జనరల్ బాడీ ఉంది దానికోసమే. అట్లాంటి విషయాలు చర్చించవచ్చు. ఎజెండాలో 6 అంశాలే ఉన్నాయి. మీరు కావాలంటే ఎజెండాలో ఈ అంశాలు చేర్చాలని మీరు అడగవచ్చు కదా. జనరల్ బాడీలో ఒకవేళ ఈ అంశాలు పెట్టండి, ఈ అంశాలు మీరు పెట్టి 6 అంశాలు కాకుండా దీని మీద మనం డిస్కస్ చేస్తాం, మీరు కోర్టులో తప్పకుండా డిస్కస్ చేయాల్సిందే. లేదు మేము ఇలా ఇవ్వలేదు, ఏం చేయాలని రావచ్చు. రిక్విజిషన్ జనరల్ బాడీ అనేది ఒక ప్రాబ్లం ఉన్నది. ఒక 50 మంది సభ్యులు కానీ తగ్గకుండా ఈ అజెండా మీద మాకు స్పెసిఫిక్ ఒక అజెండా మీద ఇంపార్టెంట్ అజెండా మేము దీనిలో డిస్కస్ చేయాలనుకుని మీరు కనుక నోటీస్ వారికి ఇస్తే 30 days లోపల ఖచ్చితంగా ఆ అజెండా మీద వారు జరిపి తీరవలసిందే. వారు జరగకపోతే ఎలాగా? వారు జరగకపోతే ఖచ్చితంగా DCO వచ్చి ఒక అథారిటీని పంపించి ఆ అజెండా మీద డిస్కస్ చేయించడానికి అధికారం కలదు. ఈ రిక్విజిషన్ జనరల్ బాడీని మీరు ఉపయోగించుకోవడం లేదు. జనరల్ బాడీకి వచ్చినప్పుడు ఉన్న అంశాలని డిస్కస్ చేయడం లేదు. దాంట్లో 3 అంశాలు చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మీరు అడిగి బాగా పెట్టడం వల్ల ఆ అంశాల డిస్కషన్ పోయింది. దయచేసి అర్థం చేసుకోండి. జనరల్ బాడీ అనేది DCO మీరు పొడుదలనే కాదు. ఇప్పుడున్న DCO 5% ముట్టుకునేటువంటి DCO కాదు. ఏ అంశాన్ని తొప్పి పెట్టే DCO అంతకన్నా కాదు. ఎవరికి అనుమానం ఉన్నా ఇక్కడ కమ్ టు మై ఆఫీస్. 30 years ఉన్నటువంటి నా ఇంటిగ్రిటీని మీ అందరూ రికార్డ్, ఇవన్నీ కూడా రికార్డ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ డిఫామేషన్. అవకాశం అదే లైక్ పర్సనల్ డిఫామేషన్ వేయడానికి నాకు అధికారం లేదా? మీ ఇష్టం వచ్చిన ఆరోపణలు చేసేస్తారా? మీ జనరల్ బాడీ విషయంలో జనరల్ బాడీ మాట్లాడాల్సింది. నేను రిక్వెస్ట్ చేస్తాను, అయ్యా దయచేసి వినండి. ఇంకొకటి పాజిటివ్ అంశం ఏంటంటే గవర్నమెంట్ ఈ కలెక్టర్ గారు చాలా చాలా బాధ్యత తీసుకొని ఏ కలెక్టర్ చేయడం మా అందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది. కలెక్టర్ గారు 200 కోట్ల రూపాయలు అయ్యా సీఎం గారు ప్రత్యేకంగా CBCD అటాచ్మెంట్ ఉన్న ప్రాపర్టీస్ వచ్చినప్పుడు మీరు తీసుకున్నారు, కానీ 200 కోట్లు నాకు ఇవ్వండి అని చెప్పి డైరెక్ట్ గా DO రాసినటువంటి ఏకైక కార్యక్రమం. నెంబర్ 2, DRC మీటింగ్ అవుతుంది. డిస్ట్రిక్ట్ రెవెన్యూ కమిటీ మీటింగ్ లో అక్కడ స్టాట్యూటరీ కమిటీ DRC మీటింగ్ కమిషన్ నన్ను అదే విధంగా కరెక్ట్ గా అడిగారు. ఈ అంశాన్ని నేను రైట్ చేస్తాను DRC మీటింగ్ లో, నాకు వివరాలు ఇవ్వమంటే కంప్లీట్ పిక్చర్ ఆయన ఇచ్చారు. DRC మీటింగ్ లో కూడా కరెక్ట్ గా దీన్ని రైట్ చేశారు. ఏకైతే కరెక్ట్ అయిన DRC మీటింగ్ లో ఇట్లాంటి అంశాలు ఎవరు కరెక్ట్ తీస్తారు. నెంబర్ 3, కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇట్ ఇస్ ఆన్ రికార్డ్. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో సార్ 200 కోట్లు లేకపోయారు, కనీసం 36 కోట్ల ఇస్తే 1,00,000 మంది లోపల ఉండే వాళ్ళకి 80 మంది చనిపోయారు, ఇంకా చనిపోయే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఉత్సాహం సీఎం గారికి ఇచ్చారు. మినిట్స్ లో రికార్డ్ అయినటువంటి అంశం. ఈ అన్ని విషయాల్లో కూడా మీ DCOని కలెక్టర్ గారు తీసుకెళ్తున్నారు. కలెక్టర్ గారు నాకేం థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ కలెక్టర్ గారు ప్రతి విషయంలో కూడా గవర్నమెంట్ తీసుకెళ్తున్నాం. నేను కలెక్టర్ గారిని 2 రోజుల క్రితం కలిసి సార్ జనరల్ బాడీ ఉందంటే మీరు వెళ్ళండి, జనరల్ బాడీలో అబ్జర్వ్ చేయండి సార్, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది సార్ అంటే అవి డాక్టర్ SP అని SP గారు కూడా ఇమీడియట్ గా చెప్పడం జరిగింది. నేను ఈ సమావేశానికి వచ్చే ముందు కూడా మళ్ళీ కలెక్టర్ గారి నుంచి నాకు మెసేజ్ వచ్చింది, ఈ మీటింగ్ అయిన తర్వాత నాకు ఒకసారి అప్లై చేయండి. దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇది. దయచేసి ఇంపార్టెన్స్ గుర్తించి ఆవేశం వల్ల మీకు ప్రయోజనం ఉండదు. 3 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయిందంటే ఇది మాత్రం గవర్నమెంట్ కాన్సిడరేషన్ లో ఉన్నది. కలెక్టర్ గారు కూడా దీని మీద సిన్సియర్ గా ఉన్నారు. మేము ఎక్కడ కూడా మా ఎఫర్ట్స్ లో లేదు. ఇంతగా నేను మీ అందరూ ఎక్స్ప్రెషన్ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీ బాధ నా బాధ నేను భావిస్తాను. మీ అందరూ తరఫున రిప్రజెంట్ చేస్తున్న బాధ్యత నా ఉందని భావిస్తాను. నా దగ్గర వచ్చిన వాళ్ళని ఏ రోజు కూడా నేను అపాయింట్మెంట్ కూడా బయటికి పంపడం కానీ వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి అయ్యా వెళ్ళి రండి చెప్పిన సందర్భమే లేదు. ఎనీ బాధ్యత కంపెనీ, ఎనీ డిపాజిట్ కంపెనీ ఎవరు వచ్చినా కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా గవర్నమెంట్ దృష్టికి నేను తీసుకెళ్లడంలోనే ముందుగా తప్పిస్తే వెనక్కిపోలేదు. సార్ మ్యాక్స్ అంటే బాగలేదు, దీనికి అమెండ్మెంట్ కావాలంటే 2 సభ్యులు పోయారు. ఆ ప్రపోజల్ కూడా నేను గవర్నమెంట్ పంపాను. నా తరఫు నుంచి ఎటువంటి లోపం లేదని మీ అందరికి సమయంగా పనిచేస్తున్నాను. మీ అందరి బాధ నా బాధగా తీసుకొని ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడంలో కానీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడంలో కానీ ఇక్కడ ఎవరు తప్పు చేసినా కానీ స్పేర్ చేయడానికి నేను లేను. ఆ విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను. ఎవరు తప్పు చేసినా నాకు ఉన్నటువంటి అధికారాలను ఉపయోగించుకుంటానే తప్ప ఎటువంటి ఒత్తిడిలో నేను మీ అందరూ మనవి చేస్తున్నాను. ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్పడం నేను ఆవేదనతో చెప్తున్నాను. ఇది కేవలం నా గుండెల్లో తెలిసిన ఆవేదన మాత్రం. ఈ ఆరోపణలు మీరు చేస్తే నేను చెప్పకపోతే నేను దొంగ
ఇది ఆరోపణ చేసిన తర్వాత నేను సమాధానం చెప్పకపోతే దొంగలనే ఉద్దేశంతో చెప్తున్నా తప్పిస్తే దయచేసి ఆవేశాలు ఒప్పుకోకండి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ 30 years లో నేను చాలా చూశాను, చాలా సార్లు చేశాను. కాకపోతే దానికన్నా కాస్త మ్యాగ్నిట్యూడ్ పెద్దది. దీంట్లో మనం పెట్టాల్సినటువంటి ఫోర్స్ కూడా పెద్ద సైజుగా ఉండాలి. మనం ఆరోపణ చేసుకోవడం మన సమస్య సరికాదు. మనం ప్రజాప్రతినిధులు కావచ్చు, సీఎం దృష్టికి కావచ్చు, మినిస్టర్ దృష్టికి కానీ కలెక్టివ్ గా తీసుకెళ్లి ఇష్యూని పరిష్కారం చేసుకోవాల్సింది తప్ప ఇలా ఆవేశాలు కలగండి. కమిటీ తప్పు చేసినా ఇంకో తప్పు చేసినా 100% చర్యలు ఉంటాయి తప్పిస్తే ఎవరిని స్పేర్ చేసే అధికారం లేదని మాత్రం మీ అందరూ సభ్యులుగా మనం చేస్తున్నారు. మీకు ఎవరు ఆందోళన చెందదని మనం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేషెంట్ హియరింగ్. ఇంత ఓపిక 2 మాటలు నాకు చెప్పే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకొక విషయం, ఈ రిపోర్ట్ నేను ఆల్రెడీ రికార్డ్ చేసుకున్నాను. నా రికార్డ్ చేసుకున్న రిపోర్ట్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి పంపిస్తాను. ఇక్కడ ఏం జరిగిందో అదే రిపోర్ట్ చేస్తాను తప్ప వేరే ఆలోచన కానీ వేరే ఉద్దేశాలు కానీ ఉండేవి కూడా మీకు భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సభ ముగించడమైనది. వెళ్ళేటప్పుడు మిమ్మల్ని చెప్పండి అని అడిగాము, మీరు చెప్పలేదు సార్.
చూస్తున్నాం పక్క దాచారు అంతే ఇలా కరెక్ట్గా ఉంటాం ఇద్దరు లేకపోతే ఎంత తొలగాడుతున్నారు దానికి ఏమవుదండి పెట్టకపోయినా ఇప్పుడు నేనే పెట్టలేదు క్లోజ్డ్ ఈ నెంబర్ వేసి క్లోజ్ 176 నెంబర్ క్లోజ్ అని చెప్పి సంతకాలు ఏం పర్లేదు సార్ సార్ మన మంచి కట్టబడదు కదా గొడవ పెడతాడు కోర్టుకు వెళ్ళాడు డోర్ తిరిగిపోద్ది గౌరవ ఏం పర్లేదు సార్ క్లోజ్ చేసి ఉన్నాయి ఇప్పుడు నేనే పెట్టలేదు చాలా చాలా ధన్యవాదాలు బాబు శ్రీనాథ్ గారు అదే వాటర్ బాటిల్ తీసుకుంటాడు తెలుస్తుందండి మా ఇంటికి వెళ్ళి ఫ్రెండ్ తీసేస్తారు ఫ్రీగా అంతేగాని ఇది ప్రభుత్వ వ్యవస్థ కదా ఆయనకు వచ్చే పైకి రండి అమ్మా ఇక్కడికి వచ్చారు వాటర్ బాటిల్ మీరు లాయరా సార్ మీరు లాయర్ మన కోఆపరేటివ్ సార్ మాకు మాట్లాడే దీన్ని బట్టి నేను అడుగుతున్నాను మీరు లాయరే కదా సార్ మీరు ఈ సొసైటీకి సంబంధించి వచ్చారంట కదా ఎన్నాళ్ళ నుంచి మొదలైంది సార్ ఈ కేసు ఎప్పుడు మొదలైంది సొసైటీకి సంబంధించిన కేసు సార్ 1 year నుంచి కేసు నెంబర్ ఎంత సార్ ఇక్కడ కాదమ్మా ట్రిబ్యునల్లో వేరే ప్లేటర్ గారు ఉన్నారు ట్రిబ్యునల్ అంటే విజయవాడలో మన అమరావతిలో వేరే ప్లేటర్ వేరే కేసు ట్రిబ్యునల్ ప్లేటర్ గారు వేరే ట్రిబ్యునల్లో చెప్తాను ఏమండి ఆయన లాయర్ గారు అడుగు మీరు దయచేసి ఆయన సమాధానం చెప్పలేకపోతే
ఆయన చెప్పలేదు. మీరు చెప్పండి సెటిల్మెంట్ కమిటీకి నేను ఆఫీసర్. మీరు ఆఫీస్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ కమిటీకి ఒక ఆఫీసర్ ఏమో నా దగ్గర సుమారు 400 కేసులు అయినాయి. నోటీసులు ఇచ్చాం, కట్టినోళ్ళకి ఆర్డర్ పాస్ చేసాం. ఈ ఆర్డర్ని బేస్ చేసుకుని ట్రిబ్యునల్కి వెళ్ళారు. ఎవరు మన సొసైటీ వారు ట్రిబ్యునల్లో వేసారు కొన్ని కేసులు. అవి జరుగుతున్నాయి, మొదలైనవి కొన్ని ట్రిబ్యునల్లో జరుగుతున్నాయి. కానీ మన సొసైటీ కంటే ఒక లాయర్ ఎవరైనా నియమించారా? అక్కడ నియమించారు, ట్రిబ్యునల్లో నియమించారు. ట్రిబ్యునల్లో నియమించి పెట్టండి. మన సొసైటీకి సంబంధించి ఇక్కడ అలా ఉండదు, ఎక్కడే ఉంటాయి. అలాగే 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 ఒక విషయం వినండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ నుంచి కాకినాడే. ఆయన ఎక్కడ వచ్చి వచ్చారు? మన ఇంటి పక్కనే వైజాగ్ నుంచి కూడా కొంతమంది వచ్చారా? వచ్చి ఉంటారండి, నాకు తెలియదు. విజయవాడ మన రాయమండ్రి నుంచి కూడా వచ్చి ఉంటారా? ఏమండి ఇప్పుడు రాజమండ్రిలో కేసు వేసారనుకోండి, చెప్తాను ఏమైనా. రాజమండ్రిలో కేసు వేసారనుకోండి, రాజమండ్రి కేసును కాకినాడ నుంచి వెళ్ళి రాజమండ్రి చూడడం బెటరా, రాజమండ్రిలో ఉన్న ప్లేటర్ గారు చూడడం బెటరా? రాజమండ్రిలో ఒకళ్ళు డబ్బులు ఇవ్వాలి. అలా కాదమ్మా, ఏమ్మా రాజమండ్రిలో కేసు రాజమండ్రి ప్లేటర్ గారు చూడడం బెటరా, లేదా కాకినాడ నుంచి నాకు ప్రతిసారి మీ డబ్బుల్లోంచి కొన్ని డబ్బులు నాకు ఇచ్చి రాజమండ్రి పంపుతారా? ఏది బెటర్, ఏది కలిసి వస్తుంది మీకు? అంటే ప్రతి ఊళ్ళోనే లాయర్ ఉంటారా సార్? వైజాగ్ లో ఒక లాయరు, రాజమండ్రిలో ఒక లాయరు అలా ఉంటారా? ఎప్పటి వరకు లేదు, ఇప్పుడు అపాయింట్ చేస్తారు. అన్ని ఊళ్ళలో లాయర్లు ఉన్నారండి. 6 లాయర్లు మనకి విజయవాడలో పనిచేస్తారు. మరి ఒక లాయర్ని తీసుకురాలేదండి ఒకసారి? అడిగి పిలుస్తాను, రండి. మీరు కూడా మాట్లాడాలి కొంచెం. మీరు చైర్మన్ కదా, గ్రూప్ లో మెసేజ్లు పెట్టాలి. మీరు కూడాను, మీరు మాట్లాడకపోతే మాకేం జరుగుతుందో ఏమర్థమవుతుంది సార్? ఏది పెట్టినా మాట్లాడాలి. మీరు ఎవరు అనరండి. ఇక్కడి నుంచి రాలేదు సార్, జనాలు చచ్చిపోతున్నారు. మా ఫాదర్ కూడా అప్పుడు ప్రెజెస్ అదే సిచ్యువేషన్ సార్. రావడానికి నేను ఎప్పుడు కంప్లైంట్ పెట్టానంటే 2022 మార్చిలో వరకు విశాలాక్షన్ పంపేశారు. ఎలా వెళ్ళిపోద్ది ఆవిడ? డీసీ ఆఫీస్ లో ఇంకొక ఆయన పెట్టారు, ఆయన ఉండగా కూడా పెట్టారు. ఆవిడ ఇక్కడ ఉండగానే పెట్టింది, అది పారిపోయింది లంచమున. ఎలా పారిపోద్ది సార్? కేసు పెట్టినప్పుడు అది ఎలా పారిపోద్ది? పారిపోవడానికి కారణం ఎవరు చెప్పండి? సిబిఐ ఇప్పుడు చేస్తుందండి. ముందుగా అది ఉన్నప్పుడే మేము పెట్టినప్పుడు దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? అప్పుడు ఎందుకు వదిలేశారు? గవర్నమెంట్ ఏం చేస్తుంది? చెప్పారు కదా డీసీ ఆయన మరి దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు అప్పుడు డీసీఓ గారు. మేము కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ దగ్గర ఇచ్చామండి కంప్లైంట్. మరి అప్పుడు ఆవిడ ఎందుకు అరెస్ట్ చేయలేదు? అప్పుడు ఎందుకు ఆపలేదు? ఆవిడ ఎలా వదిలేశారు? నేను మార్చి 21 పెట్టారండి. అది ఇప్పటికే ఉంది నా దగ్గర. ఇప్పుడు ఈ సొసైటీకి సంబంధించి ఒక లాయర్ ఉన్నారు. ఇది మన కేసు నెంబర్ ఇది అని ఒక్క రోజు కూడా రివీల్ అవ్వలేదు సార్. ఎలా తెలుస్తుంది స్టేటస్? కేసు యొక్క స్టేటస్ తెలుసుకోవాలంటే ఎలా తెలుస్తుంది చెప్పండి? మీరు నియమించలేదు అంటారు. నియమించినట్టు దాని కేసు ప్రొఫైల్ చూడాలంటే కనీసం ఒక కేసు నెంబర్ ఉంటుంది సార్. మాకు తెలియదు, చెప్పాలండి. గ్రూప్ లో పెట్టాలి, జనానికి తెలియాలి. రాజమండ్రిలో మన తరఫున ప్రభుత్వం ఒక అధికారిని పెట్టుకొని క్రిమినల్ కేసు పెట్టారు. క్రిమినల్ కేసు 17 కేసులు రాజమండ్రిలో. నేను రాజమండ్రి అబ్బాయి కాబట్టి నేను చూస్తున్నాను, కోర్టుకి వెళ్తున్నాను, చూస్తున్నాను. కానీ ప్రభుత్వం చేయాల్సిన పని కొంత ఉంటుంది కదమ్మా.
ఎవరికి మీరు దుర్గాప్రసాద్ గారి చేత కేసు పెట్టించారు డీసీఓ. ఒక నిమిషం మీరు డీసీఓ గారి కలెక్టర్ గారి దగ్గర పెట్టాను. సరేనమ్మా, మీరు కలెక్టర్ గారి దగ్గర పెట్టే కలెక్టర్ గారి దగ్గర నుంచి డీసీఓ గారు అంటే మనకు సంబంధించి చూసేది డీసీఓ గారు కంప్లైంట్ చేశారు. కర్పూరం దాంట్లో కంప్లైంట్ చేశారు. దాని మీద విచారణ జరిపారు. వీళ్ళు తప్పు చేస్తున్నారని విశాలాక్షి అంటే ఆ రోజున్న వాళ్ళని జరగడం జరిగిందండి. తర్వాత వాళ్ళు అప్స్కాండ్ మీరు అన్నట్టుగా జరుగుతుంది. కానీ వాళ్ళని పట్టుకొని ఒక్క నిమిషం అమ్మా, విశాలాక్షితో సంతకం పెట్టించుకున్నాను సార్. నాకు రావాల్సిన అమౌంట్ కోసం నేను సంతకం పెట్టించుకున్నాను. రాజమండ్రి కోర్టులో వారిని పట్టుకోవడం జరిగింది. సిఐడి వాళ్ళు పట్టుకొని ఈ కేసు విశాఖపట్నం వెళ్తే మనందరికీ ఇబ్బంది అనే ఉద్దేశంతో అంటే ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు విశాఖపట్నం మెయిన్ హెడ్ ఆఫీస్. కానీ మన కోసం ప్రభుత్వం ఆ రోజున అధికారులందరూ కలిసి రాజమండ్రి దగ్గరగా ఉంటుంది, ఈస్ట్ గోదావరి అప్పుడు కలిసే ఉంది కదా, ఈస్ట్ అక్కడ కోర్టులో ఆమెను జైల్లో చేసి దగ్గర 17 కేసులు పెట్టి ఆమె మీద వాళ్ళకి సంబంధించిన ఆస్తులను కూడా అటాచ్ చేశారు. గవర్నమెంట్ అటాచ్ చేసింది. ఇప్పుడు ఆ ఆస్తులు ఏమన్నా అమ్మి మన సొసైటీకి ఇస్తే గవర్నమెంట్ మనం మీ అందరికీ పంచగలుగుతారు. ఇది వాళ్ళకి సంబంధించి. ఇకపోతే మన బకాయిదారులు ఉన్నారమ్మా, బకాయిదారులకు సంబంధించి ట్రిబ్యునల్లో కేసులు వేస్తున్నాం వరుసగా. దగ్గరగా ప్రెసిడెంట్ గారు వెళ్తున్నారు ప్రతి దానికి. దగ్గర ఎన్ని కేసులు వేసామండి? సుమారుగా 350 కేసులు ట్రిబ్యునల్లో ఫైల్ చేశారండి. వాటి మీద ప్రతి వాయిదాకి ప్రెసిడెంట్ గారు వెళ్తున్నారు. వినండి అంటే మీకు తెలిసేసుకోండి, తర్వాత మీ డౌట్లు అడిగిద్ది. కానీ దగ్గర 350 కేసులకు సంబంధించి ఎన్ని కోట్లు ఉంటుంది? 250 సుమారు 250 కోట్లకు సంబంధించి 350 కేసులు ట్రిబ్యునల్లో ఫైల్ చేశారు. అవి ఒకదాని తర్వాత కూడా నెంబర్లు అవుతున్నాయి, వాయిదాలు జరుగుతున్నాయి. ఏమండి అవి అయిన తర్వాత అక్కడ డిగ్రీలు అయిన తర్వాత ప్రొసీజర్ అంటే ప్రొసీజర్ చెప్తున్నాను. అక్కడ ఏం జరిగిందన్నది చెప్పలేదు. అక్కడ జరిగే ప్రొసీజర్ ట్రిబ్యునల్లో అవార్డు ఇస్తారు మనకి. అవార్డు ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తులు కూడా అటాచ్ చేస్తున్నారు. ఇది బకాయిదారులకు సంబంధించి వాళ్ళ ఆస్తులు కూడా అటాచ్ అవుతున్నాయి. ఆ అటాచ్మెంట్ అయ్యి ఆ డిగ్రీలో ఆ ట్రిబ్యునల్లో ఈ కేసులో అవార్డులు అయిన తర్వాత మళ్ళీ వాటిని సేల్కి తీసుకురమ్మని చెప్పేసి మనం పిటిషన్ ఫైల్ చేస్తాం. అంటే కోర్టు ప్రొసీజర్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. వినండి, ప్రస్తుతం ఆ ప్రొసీజర్లో ఉన్నారు. ఈ లోపల దగ్గర కొంత మనం ఇక్కడ డిస్ప్యూట్ కమిటీ టైంలో సెటిల్ అయిన కేసులు కొన్ని ఉన్నాయి. సెటిల్ అవ్వడం అంటే వాళ్ళు కట్టిన డబ్బులు కొంత ఉంది. అది సుమారుగా 7 కోట్ల వరకు కట్టారు వాళ్ళు. ఆ అమౌంట్ ఏం చేయమంటారు అని మన ప్రెసిడెంట్ గారు కలెక్టర్ గారిని డీసీఓ గారిని కూడా అడిగారు. అంటే 1,00,000 కట్టిన వాళ్ళకి ఇవ్వాలా, లేకపోతే 50 అందరికీ 25,000 చొప్పున ఇవ్వాలా, ఏంటి ఇంత అమౌంట్ ఉంది, లబ్ధిదారులు మాత్రం ఇంతమంది ఉన్నారు, ఏం చేస్తే మీరు ఏ రకంగా పర్మిషన్ ఇస్తే ఆ రకంగా చేయడానికి సిద్ధంగా ప్రెసిడెంట్ గారు ఉన్నారు. అంచేత కొంచెం ఓపిక కట్టండి. కొంచెం పెద్ద అమౌంట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పర్మిషన్లు వస్తాయి గవర్నమెంట్ నుంచి కదా. ఈ లోపల గవర్నమెంట్ నుంచి కూడా ఈ అటాచ్ చేసిన అమౌంట్లకు సంబంధించి ఏదైనా అమౌంట్ ఇస్తారేమో అని చూస్తున్నారు. వాటి గురించి కూడా తిరుగుతున్నారు ప్రెసిడెంట్. 5 కోట్లే ఉందని చెప్పన్నారు సార్. 5 కాదండి 7 కోట్లు ఉన్నాయి. 7 కోట్లమ్మా. అంతకుముందు 15 కోట్లు అని చెప్పారు సార్. 15 కోట్లు అని చెప్పారు. 9 కోట్లు ఏదో వసూలైంది. ఏంటి నేను ఏంటి అడుగుతున్నాను మా అందరి తరఫున మనం కూడా మీరు అందరూ కూడా బాధితులే కదా. బాధితులు మా తరఫున పోరాడడానికి మేము మన కమిటీని ఫామ్ చేస్తాం. అందుకని మా సమస్య మీకే చెప్పుకోగలం. ఎవరు చెప్తాను చెప్పండి. మీకు చెప్తాం, గవర్నమెంట్కి చెప్తాం. మీరు మాలాంటి బాధ్యతలే కాబట్టి మీరే ఎక్కువ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మా కోరిక ఏంటంటే ఇప్పుడు కేసులు పెట్టామన్నారు. ఆ కేసులు ఏ ఆస్తులే పెట్టారు, వాటి తాలూకా స్టేటస్ ఏంటి, అది మాకు కావాలి. నెక్స్ట్ ఇంకా కేసులు పెట్టుకొని ఇంకా ఎన్ని ఆస్తులు ఉండిపోయి అవి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఏ ఏరియాలో ఉన్నా ఆ ఏరియా దగ్గరగా ఉన్న వాళ్ళని వెళ్ళి వాళ్ళ మొత్తం తీసుకొచ్చి మీకు మేము సహకారం చేస్తాం. మాకు ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి ముందుగా ఫోన్ చేసి రండి. ఏమేం కేసులు వేసారో, ఎవరి మీద కేసులు వేసారో అని చెప్తారు. 250 కేసులు ఉన్నాయండి. వాళ్ళ తాలూకు వివరాలు వేసామండి. డిస్ప్యూట్ కమిటీలో వేసాం, కోర్టుకి వేసాం, ట్రిబ్యునల్ కోర్టులో 350 కేసులు వేసాం. అంటే దీంట్లో దేనికి కూడా కాగితాలు ఒక విషయం సార్,
దీంట్లో ప్రయారిటీ ఎలా ఇస్తున్నాం అంటే కేసు వేయడానికి ప్రయారిటీ. ఇప్పుడు ఆస్తి ఉందనుకోండి, ఇప్పుడు ఎక్స్ నేనే అనుకోండి, పోనీ ఎవరో కాదు, నేనే మిమ్మల్ని అందరినీ అన్ని నేను అప్పున్నాను మీకు, నాకు ఆస్తి పాలన ఇక్కడ ఒక ఆస్తి ఉంది, ఈ ఆస్తి ఉన్న వాళ్ళ మీదకి ముందు వెళ్తున్నాం. ఇప్పుడు నా దగ్గర ఆస్తి లేదు, వేసినా సుఖం లేదు, డిగ్రీ అవార్డు అవుతుంది తప్ప నా దగ్గర నుంచి రాబట్టుకోవడానికి కష్టం అవుతుంది. అలా కాకుండా ముందు ఆస్తులు ఎవరెవరి ఉన్నాయి, సెక్యూర్డ్ లోన్స్ ఎవరున్నాయి, అన్సెక్యూర్డ్ లోన్స్ అని 2 రకాలమ్మా మన దాంట్లో. సెక్యూర్డ్ లోన్స్ ఏమున్నాయో ఆ సెక్యూర్డ్ లోన్స్ మీదకి వెళ్తున్నారు ముందు, ఎందుకంటే అవి దాటిపోకుండా మనం ముందు వాటిని అటాచ్ చేస్తున్నాం. ఆ వివరాలు ఎవరు మాట్లాడిస్తారా? మీరు మధ్య మాట్లాడుతున్నారు. ఇందాక మీరే మాట్లాడుంటే మీకు విషయం చెప్పే అవకాశం ఉంది. మీరు మాట్లాడి మొదటగా మాట్లాడిన వ్యక్తి త్రినాథరావు గారు ఏ విషయం ఒక మెసేజ్ కానీ ఏమీ పెట్టచ్చు. పలానా వాడి మీద కేసు వేస్తున్నామని పలానా నేనే బకాయి తీసుకున్నాను, నేను మీకు ఎగ్గొట్టాను, నేను కాదమ్మా. ఆ విషయాన్ని పబ్లిక్ చెప్పి పలానా సురేష్ ఈ సొసైటీకి బకాయి పడి ఉన్నాడు, వాడు ఆస్తిని మేము ఇచ్చేస్తున్నామని పబ్లిక్గా చెప్తారా? చెప్పరు కదా. ఇప్పుడు నేను పారిపోయే అవకాశం ఉంటుంది కదా, అలా కొన్ని కాన్ఫిడెన్స్ ఉన్నాయమ్మా, కొన్ని కాన్ఫిడెన్స్ మీరు హైలైట్ చేయొద్దమ్మా. ఎలా చూడండి రాయర్ గారు మీరు చాలా కేసు పెడుతున్నప్పుడు ఈయన బయట ఉండే, నేను బయట ఉండే, కానీ మీరు నేను మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఇన్ఫర్మేషన్ చెప్పారు, మీకు ఓపెన్ గా చెప్పేసారు. మీరు ఎలా చెప్పారు? నేను బాధ్యత కాదు, మీరు ఎలా చెప్తారు? మిమ్మల్ని ప్రశ్నించి వాచ్ చేసాం, మేము వాచ్ చేసాం. నేను రాజమండ్రిలో నేను 20 లక్షలు 50 లక్షల రూపాయలు, ఇక్కడ అందరం బాధ్యతలమే. మేము కూడా బాధ్యతలు కాబట్టి మనం ఇలా మాట్లాడుకుంటున్నామమ్మా. బాధ్యతలు కాబట్టి అదే నేనేదో పోస్ట్ లో ఉండి ఇంకోటి ఏదో అంటే అసలు మన మాట్లాడడానికి చెప్పారు, వెళ్ళిపోయారు అంతే. నా తరపు 10 మంది వరకు వెళ్ళిపోయారు. మా నాన్నగారు పోయారు, మా ఆయన అందరూ వెళ్ళిపోయారు. మరి మాకు ఎప్పుడు ఎంత టైం పడుతుంది ఏంటి? ఒక చిన్న చెప్పగలరు, ఒక కొంచెం అటు ఇటుగా చెప్పండి, కొంచెం అటు ఇటుగా చెప్పండి. ప్రాబ్లం చెప్తున్నాను కదా. ఇప్పుడు డబ్బులు 7 కోట్ల వరకు ఉన్నాయని చెప్తున్నారు ప్రెసిడెంట్ గారు. అవి తీసి ఖర్చు పెట్టడానికి కూడా వాళ్ళు పర్మిషన్లు కావాలి. ఇప్పుడు కలెక్టర్ గారు ఏమంటున్నారంటే వీళ్ళు కొంత ఏదో ఇలా ఒక ప్రొసీజర్ పెట్టుకుని వెళ్దాం అనుకున్నారు. కలెక్టర్ గారు దానికి ఒప్పుకోవట్లేదు. మళ్ళీ మొత్తం అంతా కలెక్ట్ అవ్వనివ్వండి, కంగారు పడకండి అంటున్నారు. అందుచేత ఆ 7 కోట్లు బ్యాంకులోనే ఉన్నాయి. అది దాంట్లో నుంచి రూపాయి తీయట్లేదు. కొత్తగా వస్తే వేస్తున్నారు తప్ప రూపాయి మాత్రం దాంట్లో తీయటం లేదు. ఖర్చులు ఎలా పెడుతున్నారంటే ఇంట్రెస్ట్ ఉంది కదా, మరి ఎలా నడపాలి? కరెంటు ఎలా నడపాలి? అడ్మిషన్ ఎలా వెళ్ళాలి? ఏం మాట్లాడుతున్నారు? మీరు అర్థం చేసుకోండి. కోర్టులో కేసు వేస్తున్నాం కదా, అలా ఫ్రీగా చేస్తారా? మీరు కూడా సురేష్ గారు దానికి ఎందుకు చేయండి తప్పనిసరిగా చేయండి. మంచిదే, అది కూడా కరెక్ట్. మంచి జడ్జి గారు చెప్పే తీర్పు ఎలా చెప్తాం? జడ్జి గారు చెప్పే తీర్పు గవర్నమెంట్ చెప్తే చెప్తాను. సురేష్ ఫోన్ చేసి కేసు నెంబర్ చెప్తాను. నేను రాసుకోండి, నేను చెప్తాను. కేసు నెంబర్ రాసుకోండి, నేను చెప్తాను, రాసుకోండి. మీరు చెక్ చేసుకోవచ్చు కదా, మన కేసు స్టాటస్ మీరు చెక్ చేసుకోండి. సురేష్ గారు స్టాఫ్ నేర్చుకున్నారు కదా, హెడ్ ఆఫీస్ లో ఏం చేస్తున్నారండి వాళ్ళు?
మీరు వచ్చారు కదా, నేను రాలేదు. ఆయన నెమ్మదిగానే వెళ్ళిపోయాడు. సుజాత గారు, సురేష్ గారు సొసైటీ తరఫున విశాలాక్షి తెలుసుకోండి. ఫోన్ కొనిచ్చారు. సమస్యలు